హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో, అందరూ మిస్ అవ్వకుండా వ్లాగ్‌నైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. అండ్ మర్చిపోవద్దు కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే గనక. అండ్ లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. అసలు నేను ఇక్కడ షాపింగ్‌కెళ్ళింది ఫుల్ వీడియో తీద్దామనుకున్నాను. అంటే మనం ఫుల్ వీడియోకి ఒకలాగా, షార్ట్స్ వీడియో ఒకలాగా తీస్తాం వీడియోస్ మనము. అలా తీద్దామనుకున్నాననమాట. కాకపోతే మర్చిపోయాను. దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత నాకు లాస్ట్‌లో గుర్తొచ్చిందనమాట. మీరు కూడా ఏమనుకోకుండా కొంచెం అడ్జస్ట్ అయిపోయి చూసాను వీడియోనైతే. ఊరు వెళ్తా అని చెప్పా కదా! గుంటూరు మొక్కుంది పాప తీర్చుకోవడానికి అని చెప్పేసి. సో, దానికోసమే షాపింగ్ అయితే చేస్తున్నామనమాట. ఇక్కడ అక్క వాళ్ళ పిల్లకి, అక్క వాళ్ళ బాబుకి డ్రెస్ తీసుకోనుకున్నాము. అండ్ జస్వికి, చిన్నోడికి కూడా డ్రెస్ తీసుకుందాం చెప్పి వెళ్ళానమాట. వెళ్ళినప్పుడైతే మేము జస్వికి, చిన్నోడికి డ్రెస్ అసలు వద్దనుకున్నాము. ఎందుకంటే చాలా డ్రెస్సులు ఉన్నాయన్నమాట జూడియో నుంచి తెచ్చిన డ్రెస్సులు. కాకపోతే మళ్ళీ మా ఆయన తీసుకున్నాననమాట. చిన్న చిన్న గౌన్లు ఉన్నాయండి. భలే క్యూట్‌గా ఉన్నాయన్నమాట. అసలు జస్వికి సరిపోవు అవి. మా చిన్నోడికి ఏద్దామన్నా సరే ఆడపిల్ల గౌన్లు కదా అది. నాకు ఏయడం ఇంట్రెస్టే కానీ మళ్ళీ వేరేవాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి ముందు మా ఆయన ఒప్పుకోడనమాట. అందుకని చెప్పి తీసుకోలేదు నేను. కాకపోతే పెద్దవాళ్ళకంటే జస్వి ఉన్న ఏజ్ వాళ్ళకి ఇంకా పెద్దవాళ్ళకైతే ఇక్కడ అంత కలెక్షన్ ఎక్కువ లేదనమాట. చాలా తక్కువ ఉన్నాయండి అసల. నేనేదో ఊహించుకొని జూడియోకెళ్దాం అని చెప్పేసాను. ఫస్ట్ మా ఆయన జూడియోకెళ్ళని చెప్పాడనమాట. ఇప్పుడు కాదులేండి 3 మంత్స్ నుంచి చెప్తున్నాడనమాట జూడియోకెళ్దాం బట్టలు తీసుకుందాం చెప్పేసి. నన్ను తీసుకెళ్ళకుండా ఒకసారి మా ఆయన వెళ్ళిపోయాడనమాట. రెండోసారి నన్ను పిలిచాడు మా ఆయన డ్రెస్ చేంజ్ చేయడం కోసం జస్విది. మీకు గుర్తుంటది కదా! ఉగాది రోజనమాట జస్వికి డ్రెస్ ఒకసారి తీసుకొస్తే సరిగ్గా లేదని చెప్పి మళ్ళీ మార్చడానికి వెళ్ళాం కదా! అప్పుడు నన్ను రమ్మని చెప్పాడు మా ఆయన. అప్పుడు నేను వెళ్ళలేదనమాట ఇంట్లో పనుండే నాకు. ఈసారి తీసుకెళ్ళమని చెప్పాను. మా ఆయన కూడా తీసుకెళ్ళాడు పాపం. కానీ అసలు ఇక్కడ కలెక్షన్ ఏం బాలేదనమాట నాకు. చాలా తక్కువ ఉన్నాయండి. ఇంక దాంట్లోనే వెతికి మరి తీసుకున్నాననమాట. అండ్ ఇక్కడ నేను స్లిప్పర్స్ కోసం వచ్చాననమాట చెప్పుల కోసము. చెప్పులు కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా ఉన్నాయి కానీ అవి బాగా హై హీల్స్ అనమాట. అంత హైట్ మనం వేసుకుంటే మనం ఉండేదే హైట్ కొంచెం. అంత హైట్ వేసుకుంటే ఇంకా హైట్ కనబడుతుందని చెప్పేసి అవసరం అని చెప్పేసి ఇంక తీసుకోలేదనమాట. తీసుకొని వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలతో మనం నడడం కుదరదనమాట. మనం నార్మల్ సింగిల్‌గా నడిచేది వేరు, పిల్లలతో నడడం వేరు కదా! బయటికెళ్ళేటప్పుడు ఇంకా మనకి తెలిసిందిగా అందరు పేరెంట్స్‌కి పిల్లలు పరిగెడుతూనే ఉంటారు. వాళ్ళతో పాటు పరిగెట్టాలని చెప్తే మనం కుదరదనమాట చెప్పులతోని. ఇంతకీ బట్టలు చూపించలే కదా మీకు. సో, ఇది అక్క వాళ్ళ పాప కోసం అనమాట. తనకి 9 ఇయర్స్ అండి. సో, ఈ వైట్ గౌన్ మా ఆయన తీసుకున్నాడనమాట. బాగుంటుందని చెప్పి మా ఆయన తీసుకున్నాడు. అండ్ షర్ట్, ప్యాంట్ కూడా మా ఆయన తీసుకున్నాడండి. ఆ బాబుకైతే 11 సంవత్సరాలనమాట. షర్ట్‌ని వేరే చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే వద్దని చెప్పి మా ఆయన తీసుకున్నాడనమాట. ఇంక సర్లే అని చెప్పి నేను కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మగవాళ్ళ టేస్ట్ మగవాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి నేను కూడా ఏం మాట్లాడానమాట. ఈ డ్రెస్ కూడా జస్ట్‌వికి మా ఆయన తీసుకున్నాడనమాట. అసలు వద్దనుకున్నాడు. కాకపోతే లాస్ట్ మినిట్ తీసుకున్నాడండి. అండ్ చిన్నోడికి కూడా గ్రీన్ కలర్ డ్రెస్ తీసుకున్నాడనమాట. చాలా బాగుందయితే. కలర్ చిన్నోడికి అది కలర్ లేదు. ఎంత బాగుందో నాకు బాగా నచ్చిందనమాట. ఆ గ్రీన్ డ్రెస్ తీసుకున్నాను కానీ చిన్నోడికి అసలు ఎప్పుడేద్దాం అని చెప్పి నాకు ఇప్పటి నుంచి అసలు ఆగట్లేదనమాట. అంత బాగుంది ఈ డ్రెస్ అయితే. చాలా బాగా నచ్చింది అయితే నాకు. సో, వాడికి ఈ 24 వస్తే 7 మంత్స్ వస్తాయి కదా! అప్పుడైతే వేసి ఫోటోషూట్ చేయాలనమాట. ఈ చెప్పులైతే తీసుకున్నాను నేను. చూడడానికి సింపుల్‌గా ఉందని కదా! కాస్ట్ 300 అనమాట. మొత్తాన్ని నేనంతా షాపింగ్ చేసుకున్నాం కదా! రేపు పొద్దున్న ఊరెళ్ళే టయానికి నేను నైట్ అంతా షాపింగ్ చేసుకున్నామండి. ఊరైతే వెళ్ళలేదనమాట. క్యాన్సిల్ అయిపోయింది కొన్ని కారణాల వల్ల. టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. వచ్చేటప్పటికి, వెళ్ళేటప్పుడు కూడా టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాననమాట. కాకపోతే వెళ్ళలేదు. నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాననమాట. ఎందుకంటే అక్క వాళ్ళ ఇంటికి 2 ఇయర్స్ అయిపోయిందనమాట నాకు. సో, వెళ్దాం వాళ్ళకి జాతర చెప్పా కదా నేను. జాతర చాలా బాగా జరుగుతుందనమాట అక్కడ గుంటూరులో. సత్తెనపల్లి ఊరు వాళ్ళది. చాలా బాగుంటుందన్నమాట జాతర అయితే. అది కూడా చూద్దాం అనుకున్నాను నేను. కాకపోతే మిస్ అయిపోయాననమాట. చాలా బాధగా ఉంది నాకైతే వెళ్ళినందుకు. మొక్కు కోసమే కాదండి. మొక్కు అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ డేట్‌నే వెళ్లి మొక్కు తీర్చుకొని చెప్పి లేదనమాట. నేనేమనుకున్నానంటే జాతర చూసిన దాని నెక్స్ట్ డే తర్వాత మొక్కు తీర్చుకుందాము. తీర్చుకున్న తర్వాత నెక్స్ట్ డే వచ్చేద్దాం ఇంటికి అనుకున్నాను హైదరాబాద్‌కి. కాకపోతే కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు ఫోన్ పట్టుకొని అసలు ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ కానీ అసలు ఓపెన్ చేయాలంటే చాలా భయమేస్తుందనమాట. అలాంటి న్యూస్‌లు వస్తున్నాయి. ఒక దాని మించి ఒకటి ఉంటుందండి అసల. ఇలా చేస్తున్నారు అసలు ఏంటో గాని. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పేది మీరు కూడా చాలామంది చూసుంటారు వీడియో ఆల్రెడీ పాటికి. అదేంటంటే మొన్న రెడీమేడ్ దోసపిండి కొనుక్కొని నలుగురు తిన్నారు కదా ఫ్యామిలీలోని. అంటే ఇద్దరు చిన్నపిల్లలు, మదర్ అండ్ హస్బెండ్. సో, తిన్న వెంటనే ఇద్దరు చిన్నపిల్లలు చచ్చిపోయారండి. అంటే 3 మంత్స్ పాప, 3 మంత్స్ పాప, 4 ఇయర్స్ పాప అనమాట. 3 మంత్స్ పాప ఫుడ్ తినడం ఏంటని చెప్పి షాక్ అయ్యాను. ఒకేలా ఏంటంటే వాళ్ళ మమ్మీ ఫీడింగ్ ఇస్తుంది కదా! సో, దానివల్ల చచ్చిపోయినట్టుంది ఆ అమ్మాయి. అంటే మదర్ ఏది తింటే పిల్లలు కూడా అదే ఫీడింగ్‌లో వస్తుందని చెప్తారు కదా! సో, దానివల్ల అనుకుంటా మరి ఏమో తెలీదు నాకు. ఈ న్యూస్ చెప్పినప్పుడు నేను విన్నప్పుడు చాలా షాక్ అయ్యాననమాట. సో, దోస పిండి వాళ్ళు చచ్చిపోతారని చెప్పేసి అనుకున్నాను నేను. అండ్ పిల్లలైతే చచ్చిపోయారు. పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు కొంచెం హెల్త్ క్రిటికల్‌గా ఉండి హాస్పిటల్ జాయిన్ అయ్యారనమాట. ఇది నేను నమ్మలేదు. ఎందుకంటే
చాలామంది మనం కూడా దోసలు చాలామంది తెచ్చుకొని తింటాం కదా, రెడీమేడ్ దోసలు. ఈ మధ్య డీమార్ట్లో దొరుకుతున్నాయి మనకి. ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ, అండ్ పరోటా కూడా రెడీ మిక్స్ వస్తుంది, చపాతీ కూడా రెడీ మిక్స్ వస్తుంది కదా. నేను ఫస్ట్ నమ్మలేదు, ఇంత దానికి కూడా చచ్చిపోతారు అనుకున్నాను నేను. అంటే ఒకవేళ సీరియస్ అయితే హాస్పిటల్ ఉంటారు కానీ చచ్చిపోవడం ఏంటండి మరీ బాబోయ్. నేను అసలు నమ్మలేదు ఫస్ట్ న్యూస్ అయితే అది. దాని తర్వాత ఒక 2 days తర్వాత పోలీస్ ఎంక్వైరీ చేసిందనమాట. తెలిసింది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలను చంపేశారనమాట, పాయిజన్ కలిపి ఆ పిండిలో అనమాట. పాయిజన్ కలిపి 3 months బేబీ చచ్చిపోయిన అర్థం కావట్లేదు. 4 years పాప అయితే దోశలు వేసి పెట్టారనుకోవచ్చు. మరి 3 months బేబీకి మరి ఒకవేళ ఫీడింగ్ బాటిల్ ఏమైనా ఇచ్చి కలిపి ఉంటుంటారు తెలిసి. సో మొత్తం పాయిజన్ వల్ల ఇద్దరు చచ్చిపోయారనమాట. సో వీళ్ళైతే ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారనమాట ఇద్దరు పేరెంట్స్ని. ఎంక్వైరీ చేస్తున్నారు బట్ తెలిసింది ఏంటంటే వాళ్ళకి మగపిల్లలు కావాలన్నమాట. సో ఇద్దరు పుట్టిన ఆడపిల్లలే కదా వాళ్ళకి. దాని మీద కోపంతో తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఇద్దరు పిల్లలకి పాయిజన్ పెట్టి చంపేశారండి. హస్బెండ్ చంపాడంటే ఒక అర్థం ఉంది దానికి, కానీ కన్న తల్లే చంపింది కూడా. దాంట్లో హస్బెండ్ చంపినాడు, కన్న తల్లి కూడా ఉందన్నమాట అక్కడ. 9 months కడుపులో వాళ్ళు మోసం కదండి. అసలు మనకి ఎంత నీరసంగా ఉన్నా, ఎంత అలా ఉన్నా, ఫుడ్ సరిగ్గా తీసుకోపోయినా, వామిటింగ్స్ అవుతున్నా, మనకి బ్యాక్ పెయిన్ వచ్చినా, పొట్ట నొప్పి వచ్చినా అంతా తట్టుకొని డెలివరీ టైంలో నార్మల్ అయితే నార్మల్, ఆపరేషన్ అయితే ఆపరేషన్, ఇంతలా కష్టపడి బిడ్డని జన్మనిస్తాం కదా. అది ఒక ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లడైతే ఏంటి ఇంకా అర్థం కాదు. అసలు ఆడపిల్ల మగపిల్ల అని చెప్పేసి మనమే నిర్ణయిస్తామండి. అది ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కదా, ఆడపిల్ల పుట్టడానికైనా మగపిల్ల పుట్టడానికైనా కారణం ఆడవాళ్ళు ఎందుకు అవుతారండి, మగవాళ్ళు అవుతారు. కానీ ఇంకా వీళ్ళకి అర్థం కావట్లేదు, మట్టి బుర్రలు వేసుకుని ఎక్కడున్నారు ఏంటో. తనని అడుగుండాల్సింది వైఫ్ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, ఒకవేళ చంపేద్దాను ఆయన ఉంటే, ఒకవేళ ఇలా చెప్పుండాల్సింది హస్బెండ్. అంటే ఆడపిల్ల మగపిల్ల చెప్పి నేనే నిర్ణయిస్తాను, అంతా నీ దాంట్లో ఉంటుంది, నీదే తప్పని చెప్పాల్సింది. నువ్వు చచ్చిపోని చెప్పాల్సింది కదా ఆయనతో. అంతేకాని పిల్లల్ని చంపుకోవడం ఏంటండి బాబు. ఒకవేళ నిజంగా ఆయన బలవంతం పెట్టినా సరే పిల్లల్ని తెలుసుకొని ఆయన తెలియకుండా బయటకు వచ్చేయాలి కదా. అలా కాకుండా ఈవిడ కూడా కలిసి ఇద్దరు పిల్లల్ని చంపేయడం ఏంటండి బాబు. అసలు నాకైతే షాక్ అయిపోయినమాట నేను న్యూస్ వినగానే. ఈ మధ్యన ఆడవాళ్ళు కూడా వెళ్తా అవుతున్నారండి బాబు. అసలు చెప్పలేకపోతున్నాయి, ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా అసలు అర్థం కావట్లేదు అనమాట. సరే ఇప్పుడు వీళ్ళు చంపారు, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మూడోది అబ్బాయి పుడతారు గ్యారెంటీ ఉందా? ఒకవేళ అమ్మాయి పుడితే అప్పుడు ఆ పాపను కూడా చంపేస్తారా? అలా ఎంతమంది చంపుతారండి అసలు. ఈ రోజుల్లో పిల్లలు లేక చాలామంది కష్టపడుతుంటే, అసలు ఎవరో ఒకరు పుట్టాలరా దేవుడు బాధపడుతుంటే, వీళ్ళు మాత్రం 2-3 కనేసి మళ్ళీ ఆడపిల్లలు పుట్టని చంపేసి ఏంటండి బాబు అసలు. వీళ్ళు కొంతమంది అనుకోవచ్చు, నీకేంటమ్మా ఫస్ట్ అమ్మాయి పుట్టిన తర్వాత బంగారం అబ్బాయి పుట్టాడు కదా, ఇంకేం ముందులేని ప్రాబ్లం అనుకోవచ్చు. నిజం చెప్పాలని నాకు అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఇష్టమండి. నేను సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అమ్మాయి అనుకున్న ఫిక్స్ అయిపోయిన మైండ్లో నేను అంతలా ఉన్నాను నేను. కాకపోతే అబ్బాయి పుట్టాడు అనమాట. ఈ విషయం మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదనమాట. ఒకవేళ చెప్తే మళ్ళీ ఒకసారి వినండి ఏమైపోయిందిలేండి. సో జస్వి టైలర్ నేను కడుపుతున్నప్పుడు చాలామంది అబ్బాయి పుడతారని చెప్పారనమాట. సో నేను వాటిని విని కూడా ఒకవేళ అబ్బాయి పుడుతుంది మైండ్లో ఫిక్స్ అయిపోయాను నేను. డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ కదా, సో డెలివరీ బేబీ తీసిన నేను పాపని చూశాను. వాళ్ళని అడిగారు అనమాట, ఒక డౌట్ వచ్చింది నాకు, బాబునా పాపనా ఎవరికి పుట్టాలని. అంటే ఎవరో ఒకరు చెప్పిన వాళ్ళతో నేను, నీకు పాప పుట్టిందని అనమాట. నేను సడన్గా షాక్ అయిపోయినా, అదేంటి అందరూ అబ్బాయి అని చెప్పేశారు కదా, నాకు పాప పుట్టామని చెప్పి కొంచెం సేపు అలా నేను స్టన్ అయిపోయాను అనమాట. దాని తర్వాత నాకు అనిపించింది, నాకు పుట్టాల్సింది కూడా పాపే కదా, నేను ఫస్ట్ నుంచి నా పిల్లలు పాప అంటే ఇష్టం కదా, సో పాపే పుట్టింది, ఇంకా అదృష్టం ఫీల్ అవ్వాలి, ఎందుకు బాధపడతాను చెప్పేసి నేను నెక్స్ట్ మినిటే హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట. సో బాబు కూడా మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయాను. చాలామంది సెకండ్ సారి కూడా బాబు అని చెప్పారు అనమాట. నేను వాళ్ళ మొహమే చెప్పేసాను, బాబు అయితే ఏంటి పాప అయితే ఏంటండి, నాకు మా హస్బెండ్ లేని బాధ మీకు ఎందుకని మొహమే చెప్తాను అనమాట. చాలామందికి నేను కష్టపడి సంపాదించేది మా ఆయన, ఇంట్లో పిల్లల్ని చూసుకునేది నేను, మా ఇద్దరికి లేని ప్రాబ్లం పక్కన వాళ్ళకి ఎందుకు ఇంకా అర్థం కాదు నాకు. ఇంకొంతమంది ఉంటారు డిఫరెంట్గా, ఇద్దరు ఒకేలా అబ్బాయిలు పుట్టారనుకోండి, అదేంటి ఇద్దరు అబ్బాయిలేనా, ఆడపిల్లలేను, నీకు ఆడపిల్ల ముచ్చట తెలియలేదు, నీకు ఒక ఆడపిల్ల ఉంటే బాగుంది కదా, మూడోది కూడా చేసుకో ఆడపిల్లని కానీ అంటారు అనమాట. ఇద్దరు అమ్మాయిలు పుట్టిన ప్రాబ్లమే, ఇద్దరు అబ్బాయిలు పుట్టిన ప్రాబ్లం, ఇదేంటండి బాబు. ఒక పని ఇలా మిమ్మల్ని ఏమైనా అంటే ఒక పని చేయండి, మీరు కనేయండి, మా కిచెన్ మేము చూసుకుంటామని చెప్పేయండి, మీరు దెబ్బకు నోరు మూసుకుంటారు అనమాట అలాంటి వాళ్ళందరూ. ఇంకా ఇక్కడే జస్వి కోసం పల్లి చిక్కి చేశాను అనమాట. సో ఎప్పటి నుంచో తను చెప్తున్నా, తను ప్రామిస్ చేశానమాట, నేను పల్లి చిక్కి చేస్తాను అని చెప్పేసి. సో పల్లీలు కూడా మా ఆయన మన పెద్ద బ్యాగ్ కేజీ బ్యాగ్ తీసుకొచ్చారనమాట. ప్యాకెట్ అలాగే పెట్టాను జస్వి కోసం, నేను చిక్కి చేస్తా అని చెప్పేసి. అసలు చేయడం మర్చిపోయాను, సడన్గా వాళ్ళు గుర్తొచ్చిందనమాట. నాకు ఈ చిక్కి చేయడం రాదండి. సో అప్పటికప్పుడు యూట్యూబ్లో చూసిన తర్వాత ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఇంట్రెస్ట్ తెచ్చుకొని చేస్తాను నేను జస్వి కోసం, బాగానే వచ్చిందిలేండి. కాకపోతే పక్కన నేను వంట చేస్తున్నాను కదా జస్వి కోసం, చిక్కీ చేస్తున్నాను కదా నేను, ఈలోమ్మ జస్వి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి పటా గుడ్లని పగలగొట్టేస్తుంది అనమాట. నేను చూసుకోలేదు, ఫస్ట్ ఫ్రిడ్జ్లో దూరింది బయట లాగాను, సెకండ్ టైం మళ్ళీ ఫ్రిడ్జ్లో దూరింది అనమాట. ఏం చేస్తాను జస్వి, డోర్ వేసి ఫ్రిడ్జ్లో అని చెప్పి వెళ్ళాను అంతే. నేను చూస్తే 4-5 గుడ్లు పగలగొడుతుందండి. నేను ఒక విషయం చెప్తాను పిల్లల గురించి, బాగా గుర్తుపెట్టుకోండి మీరు, సో మీకు కూడా యూజ్ అవుతుంది అనమాట.
మీరు పని చేస్తున్నప్పుడు పిల్లలు మాత్రం బాగా సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళు ఏదో ఒక పని చేస్తున్నట్టు అనమాట లెక్క, అంటే ఏదో ఒక పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నట్టు లెక్క అనమాట. సో నేను కూడా ఇంత జస్వి చాలా సైలెంట్గా అని చెప్పేసి నేను కూడా ఇంట్లో పని చేసుకున్నాను అనమాట. కాకపోతే ఇక చేసింది మా జస్వి ఇది చేస్తుంది అనమాట. గుడ్లు మొత్తం పగలగొడుతుంది 4-5 కోడిగుడ్లు. నా చిన్నోడికి అన్నప్రాసం చేశాక కదా అంగన్వాడిలోని, అలాగే ఎగ్స్ కూడా వచ్చినాయి అంటే వచ్చినాయని చెప్పారనమాట. సో పాపకి చిన్నోడికి ఇద్దరికి కలిపి 16 గుడ్లు అండి, ఒకళ్ళు 16 గుడ్లు అనమాట. మొత్తం రెండే కలిపి 32 గుడ్లు అనమాట. తీసుకొని క్యారీ బ్యాగ్లో వేసుకొని బయటకు వస్తున్నాను. అక్కడ స్కూల్ పిల్లలు ఆడతారు కదా, ఒక బాబు వచ్చి గుడ్లు కవర్ పట్టాడు అనమాట. అక్కడే 2-3 కోడిగుడ్లు పగిలిపోయింది. అండ్ ఈరోజు జస్వి ఏమో 4-5 కోడిగుడ్లు పగలగొడుతుంది అనమాట. ఏంటో చిన్నోడు ఇక్కడ బొమ్మలతో ఆడుతున్నాడు కదా, సో మా జస్వి లాక్కుంటుంది అనమాట, నాకాలు చెప్పేసి. ఇంకా ఈ బొమ్మలు అయితే ఇవాళ ఆర్డర్ పెట్టామండి. ఇవాళ ఆర్డర్ పెట్టలేదు, నేను నైట్ ఆర్డర్ పెడితే మార్నింగ్ అయితే వచ్చిందనమాట. దాంతోపాటు మా ఆయన డైపర్లు కూడా ఆర్డర్ పెట్టారండి. డైపర్లు కూడా ఇద్దరు అయిపోయిందనమాట. డైపర్లను వేయడం మానేసాను. 2 months డైపర్లు అసలు వాడట్లేదు పిల్లలకి. నైట్ టైం పడుకున్నప్పుడే వాడుతున్నాను అనమాట, లేదా బయటకు వెళ్ళేటప్పుడు వాడుతున్నాను అనమాట. ఇంకా అంతకుమించి మార్నింగ్ నుంచి నైట్ కూడా డైపర్లు వాడట్లేదు. జస్వికి కూడా వాష్రూమ్ వస్తే ఇలా చెప్పు అని చెప్తున్నాను అనమాట. చెప్పేస్తుంది తను నాకు వాష్రూమ్ వస్తుందని చెప్పేసి. సో సరిపోతుంది. ఇంక చిన్నోడికి అయితే ఇంక డ్రైలు వేస్తాను కదా, సో ఒకవేళ వాడు వాష్రూమ్ వెళ్ళినా సరే వాష్ చేస్తాను అనమాట. వాష్ ఇంక డ్రైలు వెంటనే ఆరేసేస్తాను, ఎందుకంటే సమ్మర్ కదా, డ్రైలు కూడా తొందరగా ఆరిపోతాయి అనమాట. ఇంక డైపర్లు అయితే అవాయిడ్ చేస్తున్నాను పిల్లలకైతే నేను. అసలు జస్వికి మధ్యన ఏమవుతుందంటే అర్థం కావట్లేదు నాకు. వాళ్ళ తమ్ముడు ఏది పట్టుకుంటే దానికి అదే కావాలని చెప్పి ఏడుస్తుంది అనమాట. ఒకవేళ లేకపోతే గట్టి ఏడుస్తుంది. అంతకుముందు ఇచ్చేదనమాట, కానీ ఎదుగుతున్న కొద్దీ ఏంటో సెల్ఫిష్ అయిపోతుంది, ఏంటో అర్థం కావట్లేదు. కానీ వాడు ఏది పట్టుకుంటే అదే కావాలని చెప్తుంది అనమాట. సరేలే అని చెప్పేసి ఆ టాయ్ తనకి ఇచ్చేసిన తర్వాత చిన్నడు వేరే టాయ్ ఇచ్చాము మనం చేతిలో పెట్టామనుకోండి, అది కూడా కావాలని చెప్పి ఏడుపనమాట జస్వి అయితే. ఎందుకు చేస్తున్నది అర్థం కావట్లేదు నాకు. ఒకవేళ మాట అన్నాం కొడదాం, ఒక దెబ్బ కొడతామంటే మాత్రం ఒకవేళ ఫీల్ అయిపోతుందేమో తనని చెప్పి నాకు బాధ అనిపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ నుంచి మనం చూసుకున్న తర్వాత వేరే వచ్చినప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తే మనం ఫస్ట్ ఉన్న వాళ్ళు చాలా బాధపడతారు కదా. నేను చాలామంది పిల్లలు చూసాను నేను. సో అలాగే అనుకుంటుంది అని చెప్పి భయపడి కొట్టట్లేదు, భయం కూడా చెప్పట్లేదు అనమాట తొందరగా జస్వికి నేను. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి నాకు కొంచెము. ఇంకా ఈరోజు చాలా మాట్లాడుకున్నాం కదా చాలాసేపు. సో మళ్ళీ ఇంక వీడితో తప్పకుండా కలుద్దామండి. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ ముఖ్యం బిగ్లు, అండ్ లైక్ వచ్చేసి వెళ్ళిపోండి. ఇంక ఉంటాం మరి, బాయ్.